షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. లోకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను, గమనించండి. లోకా 15:13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశముకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. తప్పుపోయిన కుమారుడు గురించి మనం నేర్చుకుంటున్నాం. అది తప్పుపోయిన కుమారుడు అని బైబిల్ లేదు, తప్పుపోయాడు కాబట్టి మనం అలా పెట్టుకున్నాం పేరు. సరే, ఓకే. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తనకు వచ్చి భాగాన్ని, ఆస్తిలో వచ్చే భాగాన్ని ఇమ్మన్నాడు. తండ్రి ఏం చేశాడమ్మా? వద్దు అనక ఆస్తిలో వచ్చే భాగాన్ని కుమారులు ఇద్దరికి పంచిపెట్టాడు. కొన్ని దినమైన తర్వాత చిన్న కుమారుడు తన ఆస్తిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళి ఏం చేశాడంటమ్మా? దుర్వ్యాపారము వలన ఏం పాడు చేశాడు? తన ఆస్తిని పాడు చేశాను. ఓకే, పోయిన వారం మనం నేర్చుకున్నాం. సమకూర్చుకోవడం అంటే ఏమిటి? దూరదేశానికి ఎందుకు వెళ్ళిపోయినాడు, అక్కడ ఏం చేయాలని ఆశపడుతున్నాడు నేర్చుకున్నాం. ఆయన పోయిన వారం రాని వాళ్ళకి మరి అర్థం కావడానికి చెప్తున్నాం. ఏ సమకూర్చుకోమంటే ఏమిటమ్మా? ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. అప్పుడు ఏం చేశాడు? అతను సమస్తాన్ని సమకూర్చుకొని ఏమన్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అనుకున్నాడు. ఇప్పుడు ఈ రెండో కుమారుడు కూడా ఏం చేశాడు? చిన్న కుమారుడు కూడా తన ఆస్తిని సమకూర్చుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని సమకూర్చుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. ఎందుకని? తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి. ఓకే, బాగా ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశాడంట? దుర్వ్యాపారము. ఇప్పుడు డబ్బులు మన దగ్గర వచ్చిన అనుకోండి, ఓకే, డబ్బు సంపాదించుకోవాలంటే, జీవనోపాధి కొనయించుకోవాలంటే ఉద్యోగం ఒకటి, రెండవది ఏంటమ్మా? వ్యాపారం. మరి అతనికి ఉద్యోగం ఏమీ లేదు, ఆ రోజులు ఇలాగ ఉద్యోగం లేవు కదా. అందుకని ఏం చేశాడంటే రెండో కుమారుడమ్మా వ్యాపారం చేశాడు. ఏంటా వ్యాపారము? ఏముంది అక్కడ? దుర్వ్యాపారము అని ఉంది. ఏంటి దాని అర్థం? ఏంటి దుర్వ్యాపారము? దుర్రు అంటే ఏంటి? చెడ్డది. చెడ్డ వ్యాపారం చేసి ఆస్తిని పాడు చేశాడు. వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, చక్కగా మెలకుగా ఉండి ఆ బిజినెస్ ఎలా చేయాలో మనకి ఆ మెలకులు తెలిస్తే ఆ యొక్క వ్యాపారం ఏమవుతుందమ్మా? చక్కగా ఫ్లరిష్ అవుతుంది, లాభాలు వస్తాయి. కానీ ఈయన ఏం చేశాడంట? ఏం వ్యాపారం చేశాడైనా? మంచి వ్యాపారం కదా. ఏం చేశాడు? దుర్వ్యాపారం చేయగానే డబ్బు సంపాదించడం అడిపెట్టండి, ఉన్నది కూడా. అందుకని ఏమన్నారమ్మా? దుర్వ్యాపారం వల్ల తన ఆస్తిని పాడు చేశాను. తండ్రి దగ్గర నుంచి ఎంత ఆస్తి పొందుకున్నాడో అంతా కూడా లాస్ అయిపోయింది. చాలా మంది మనం చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద ధనవంతులే పాపర్లు అయిపోయారు. ఓడలు బళ్ళు అవుతాయి అంటాం. అదే, చాలా ధనవంతులు ఒకసారి వారు తెలియకుండానే వ్యాపారంలో నష్టాలు వచ్చి పాపర్లు అయిపోతారు. మన భారతదేశంలోనే ఒకప్పుడు ఎయిర్ ఇండియా, ఎన్ని విమాన సంస్థలు ఉండేవి అమ్మా, కింగ్ ఫిషర్, ఇవన్నీ పేరుగాంచినటువంటి ఈరోజు అడ్రస్లు లేవు. నష్టాలు వచ్చి మూసేసుకున్నారు వ్యాపారాలు. అలాగూ చాలామంది వ్యాపారంలో నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. నష్టపోతే ఏమొస్తుందమ్మా? లాభం రాదు. ఏమొస్తుంది? నష్టం వస్తుంది, ఉన్నది కూడా పోతుంది. మరి ఈయన ఏ దుర్వ్యాపారం చేశాడు? ఏదో వ్యాపారం చేశాడు. ఏంటో వ్యాపారం తెలుసుకోవాలి. ఈ లోకంలో చాలా చెడ్డ వ్యాపారాలు కూడా ఉన్నాయి. మరి ఈయన ఏం చేశాడు? మనం వ్యాపారం అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి అంటే బిజినెస్, ఈ లోకంగా ఇచ్చుకోవడం, కొనడం, అమ్మడం, కొనడం మీద జ్ఞాపకం వస్తుంది. కానీ బైబిల్ చెప్పే దుర్వ్యాపారం వేరు. మరి ఇప్పుడు అరకు చెప్పుకున్నటువంటి ఆ వ్యాపారం చేయలేదైనా, ఏదో వస్తువులు కొనుక్కొని అమ్మడం, కొనడం, ఈ వ్యాపారం చేయలేదైనా. మరి ఏం వ్యాపారం చేశాడు? నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చదువుతున్నాను చూడండి. 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఎఫిషియన్స్ 5:15.
దినములు మంచివా చెడ్డవా? చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక ఏం చేయాలంటమ్మా? సద్వినియోగము చేసుకొనొచ్చు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూచుకొనుడి. మరి ఆయన జాగ్రత్తగా చూసుకోలేదు రెండో కుమారుడు. ఎందుకని? ఇందు నిమిత్తము మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో ఏముంది? దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండు. ఇది దుర్వ్యాపారం అంటే. మనం అనుకుంటా వ్యాపారం అంటే ఏదో బిజినెస్ చేసాడు, ఏదో కొన్నాడు, అమ్మాడు, అందుకే నష్టం వచ్చింది అనుకుంటాం మనం. ఈ బిజినెస్ గురించి చెప్పట్లేదు ప్రభు. మత్తులే ఉండకండి, మద్యపానం చేయకండి. మద్యపానం చేస్తే అందులో ఏముందమ్మా? దుర్వ్యాపారం ఉన్నది. మద్యం తాగితే దుర్వ్యాపారం అంట. త్రాగుడు అలవాటు ఉంటే అది దేవుని దృష్టికి ఏంటమ్మా? అది కూడా వ్యాపారము. మంచి వ్యాపారం కాదు, దుర్వ్యాపారము, దేవునికి అయిష్టమైనటువంటి వ్యాపారము. అంటే ఈ రెండో కుమారుడు వెళ్ళిపోయి తన ఆస్తిని అంతా ఎలా పాటు చేశాడు? మరి ఆయన ఏమనుకున్నాడు? ఆయన తినుము త్రాగుము సుఖించు. మీరు చేసింది అదే కదా. ఇదే దుర్వ్యాపారం అంటే. దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. సంపాదన అంతా కూడా మనుషులు ఏం చేస్తారమ్మా? తాగుడికి పెట్టేస్తారు. నయా పైసే మిగలదు. భార్య బిడ్డలకి తినడానికి అన్నం కూడా దొరకదు. వీరు మాత్రం ఫుల్గా మందు తాగేసి దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఆస్తిని అంతా పాడు చేసేవారు ఇటువంటి వారు. వీరు ఏం చేస్తున్నారమ్మా? దుర్వ్యాపారము. ఆయన చేసిన వ్యాపారం అంటే ఇది. దేవుడు చెప్తున్నాడు. తండ్రి ఇచ్చినటువంటి డబ్బంతా కూడా తాగేసి ఏం చేశాడమ్మా? పాడు చేశాడంట. ఈ లోకంలో ఎవరైనా సరే తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారమ్మా? ఇదే చేస్తారు, దుర్వ్యాపారం. ఎంత ఆస్తులు ఉన్నా కూడా గుల్లైపోతుంది. ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే, మన భర్తలైనా భార్యలైనా ఎవరైనా సరే. ఇటువంటి దుర్వ్యాపారం మనలో ఉందా? మీ ఇంట్లో ఉందా? నువ్వు చేయవచ్చు దుర్వ్యాపారం, మీ ఇంట్లో చేయొచ్చు కదా. మీ ఆయన చేయొచ్చు, ఇలా మీ ఆవిడ చేయొచ్చు, మీ బిడ్డలు చేయొచ్చు. మరి మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభా, ఈ దుర్వ్యాపారం మా ద్వారా తీసిపోయి మాలో వ్యాపారం ఉండదు, నీతో సంబంధం కలిగి ఉండాలి. తర్వాత ఏముందమ్మా? మద్యపానలే ఉండకండి, అది దుర్వ్యాపం ఉంది. అని పక్కనే ఉన్నాడు. అయితే ఆత్మపూర్ణులే ఉండు. మళ్ళీ ఏముండాలి? ఆత్మ ఉండాలి. మద్యం కాదు మనలో ఉండవలసింది. ఏముండాలమ్మా? ఆత్మ. అంటే దేవుని ఆత్మకి మనకి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. కానీ ఈ లోకంలో మద్యముతో మనకి ఎటువంటి బానిసత్వం ఉండకూడదు. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఇటువంటి దుర్వ్యాపారం చేసి జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి, చిన్న కుమారుడు వల్ల తప్పిపోయి అలాగే మనం ఉండొద్దు. ఈరోజు ప్రార్థన చేద్దాం. ఓకే, ఇంకేంటి దుర్వ్యాపారం ఇంకేం చేశాడు ఆయన? ఒకటేమో తాగేశాడు, ఇంకేం చేశాడు? సామెతల గ్రంథము 29వ అధ్యాయం. సామెతల గ్రంథము 29వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయాలి ఇవన్నీ కూడా. సామెతలు 29:3 చదువుతున్నాను చూడండి. సామెతలు ప్రొవర్బ్స్ 29:3, 552 పేజీ, 552. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుచును, వేశ్యలతో సాంగత్యము చేయవాడు ఏం చేశాడంటమ్మా? తన ఆస్తిని పాడు చేయను. ఇప్పుడు రెండో కుమారుడు ఏం చేశాడంట? దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని అంతా పాడు చేసాడు. ఎలా పాడు చేశాడు? ఒకటి దుర్వ్యాపారం. దుర్వ్యాపారం ఏంటి? తాగుడు. రెండు ఏంటమ్మా? తల్లిదండ్రుల మాట వినకుండా వేశ్యా సాంగత్యము చేయవాడు తన ఆస్తిని పాడు చేయును. ఇది చేశాడు ఆయన. ఒకటి తాగుడు, రెండవది స్త్రీ. మనిషికున్న బలహీనత ఇదే కదా. పైగా యవనస్తుడు ఆయన. అందుకని ఆస్తి అంతా అందుకే అడిగాడు ఆయన. ఇంటి దగ్గర ఉంటే ఇవేమి నేను చల్లవు కదా, దూరంగా వెళ్ళిపోదామని తీసుకున్నాడు. అందుకని వెళ్ళిపోయి ఏం చేశాడంటమ్మా? దుర్వ్యాపారం వలన తన ఆస్తిని పాడు చేశాడు. అంటే తాగి
రెండోది వేశ్య సాంగత్యము. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలో 7వ ఆజ్ఞ ఏంటమ్మా? 7వ ఆజ్ఞ ఏంటి? వ్యభిచారింపవద్దు. ఈయన ఏం చేశాడు? అదే చేశాడు. ఎవరైతే స్త్రీ సాంగత్యంతో వ్యభిచారం చేస్తున్నారో వారి ఆస్తి ఇప్పుడు కోట్లు ఉండొచ్చు, తర్వాత అది సున్నాకు వస్తుంది. గమనించండి, ఇది నేను చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట. ఎవరైతే వేశ్య సాంగత్యం స్త్రీలతో ఎవరైతే సంబంధం పెట్టుకుంటున్నారో వారు ఈరోజు కోట్లు ఉన్నా రేపు పొద్దున సున్నా అవుతుంది. ఇది దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకని? అటువంటి వారు ఎవరికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు? నీకా? ఎవరికి? దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నారు. కాబట్టి ఆస్తి అంతా పాడైపోతుంది. ఈయన చేసింది ఇదే. రెండో కుమారుడు ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు, వేశ్యలకి ఇచ్చి, స్త్రీలకి ఇచ్చేసి. ఇప్పుడు ఈరోజు లోకం ఎలా ఉంది? ఈ లోకం అక్కడ ఏమన్నాడమ్మా? దినములు మంచివి అన్నాడా? దినములు చెడ్డవే. ఆ చెడ్డ దినాలు ఉన్నాం మనం ఇప్పుడు కూడా. భయంకరమైన పాపంలో ఉంది ఈ లోకం. ఒకప్పుడు వినేవాళ్ళం అమెరికాలో, వేరే వెస్టర్న్ కంట్రీలో ఈ పాపాన్ని చూసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు దానికంటే 10 రెట్లు పెరిగిపోయింది. ఈవెన్ పల్లెటూళ్ళలో కూడా, పట్టణాలు అది ఇదేం లేదు, పల్లెటూళ్ళు ఎక్కడ చూసిన ఇదే పాపం. తినడం, త్రాగడం, సుఖించడం. వారు తమ తెలియకుండానే దేవుని వ్యతిరేకంగా పాపం చేసి తమ ఆస్తిని పాడు చేస్తున్నారు. దేవుడు ఈరోజు ఈ లోకంలో మనుషులందరితో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డలారా, యవన స్త్రీలు, యవన పురుషులు అంటే యవన పురుషులు, యవన స్త్రీలు అంటే మిగిలినదా? ఈ లోకంలో వయసుకి సంబంధం లేదు, తినడానికి త్రాగడానికి వయసు సంబంధం లేదు. 4 సంవత్సరాల పాపం రేపు చేసి చంపేస్తున్నారు. 4 సంవత్సరాల పిల్లకి ఇంకా అన్నం తినడం కూడా సరి రాదు. రేపు చేసి చంపేశారు కదా మన ఆంధ్రలోనే. తాగితే ఏం చేస్తున్నారో తెలీదు. జీవితాన్ని పాడు చేస్తున్నారు, పాడు చేసుకుంటున్నారు. రెండో కుమారుడు ఈ జాబితాలో ఉన్నాడు. నువ్వు తప్పిపోతున్నావు. ఈరోజు పరీక్ష చేసుకో. నీ జీవితం ఎలాగుంది? తండ్రికి దూరం అయిపోతున్నావా? దేవునికి దూరం అయిపోతున్నావా? నీ శరీరాశను బట్టి, నేత్రాశను బట్టి, జీవనములను బట్టి ఒకసారి పరీక్ష చేసుకో నా సౌరుడా, నా సోదరి. ఎందుకు దేవునికి ఎంత కోపం? ఎందుకు పాడు చేస్తాడు దేవుడు ఆస్తిని? నీ శరీరము నీది కాదు. నీ శరీరం ఎవరిదమ్మా? దేవునిది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఒక మందిరము నీ శరీరం. నీ యొక్క మందిరంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. అక్కడ ఆత్మపూర్లు ఉండాలంటే దేవుడు ఉండాలి నీ యొక్క హృదయంలో. ఒక పక్కన మత్తు, ఇంకో పక్కన స్త్రీ ఉంటే నువ్వేమైపోతావు? దొంగల గృహ, వ్యభిచారం యొక్క గృహ మార్చేస్తున్నావు. అందుకని ప్రభు ఏమన్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ ఈ రెండో కుమారుడు చేసిన తప్పదే. మొదటి కొరింథీ 3 16వ వచనం చదువుతున్నాను చూడండి. అందరూ బైబిల్లో తీయండి. 147. మీరు దేవుని ఆలమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? ఈ చిన్న కుమారుడు ఎరగలేదు, తెలియలేదు. అయ్యో నా శరీరము దేవుడు నా ఇచ్చిన మందిరం అనుకోలే, తిందుము త్రాగుదుము సుఖించము అనుకున్నాడు. ఎవడేమో దేవుని ఆలయం పాడు చేసినాడు. ఎవరు పాడు చేశారు అతన్ని? దేవుడు వారిని పాడు చేయను. ఆస్తినంతా ఏం చేశాడు? ఆయన పాడు చేశాడు. ఎవరు పాడు చేశారంట? దేవుడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎవడేమో దేవుని ఆలయం పాడు చేసినాడలా దేవుడు వారిని పాడు చేయను. ఎందుకంటే దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనందరూ కూడా దేవుని యొక్క ఆలయం. ఈ రెండో కుమారుడు తన ఆస్తిని ఎలా పాడు చేశాడో, మత్తు వలన, స్త్రీ సాంగత్యం వలన, ఈ లోకంలో మనం కూడా పాపం చేస్తే మన దేహాన్ని ఏం చేస్తున్నాం అనమాట? మన దేహాన్ని పాడు చేస్తున్నాం. అంటే ఎవరిని పాడు చేస్తున్నాము? దేవునికి మందిరాన్ని పాడు చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. ఆస్తి అంతా సున్నా అవుతుంది. నీ బ్యాంకులో కోట్లున్నా రేపు పొద్దున సున్నా వస్తుంది. మళ్ళీ అడుగుతారు, అయ్యా అమ్మ మరి ఆయన అలాగే అడుక్కున్నాడు కదా, ఆస్తి అంతా పాడైన తర్వాత అయ్యో ఆకలి నేను అడుగు. తర్వాత చూద్దాం. ఈరోజు పరీక్ష చేసుకుందాం. ఈరోజు దేవుని మందిరంలో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండో కుమారుడు తన ఆస్తిని పాడు చేసుకున్నాడు. శరీరాన్ని ప్రేమించి దేవునికి దూరం అయిపోయి.
మన మందిరంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఈ మాట. అది నాకు మీకు అందరికీ. దీని కింద చెప్పాను కదా, వయసుతో 5వ క్లాసు 6వ క్లాసు చదువుతున్న ప్రేమలో పడుతున్నారు ఇప్పుడు. తెలుసా మీకు? నాకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. 5వ క్లాసు 6వ క్లాసు ప్రేమలు కావాలి ఇప్పుడు. దేవుడు అక్కర్లేదు. కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నాను. నా కళ్ళారా చూశారు కాబట్టి. 5వ క్లాసు 6వ క్లాసు లవ్ లెటర్లో, ఫోన్లు, 24 గంటలు ఫోన్లే. దేవుడు అక్కర్లేదు వాళ్ళకి. దేవుడు చెప్తున్నాడు, నా సోదరుడు నా సోదరి, నీ దేహాన్ని పాడు చేస్తున్నావు. నీ వయసుతో సంబంధం లేదు. పిల్లలు భయంకరమైన సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత లోకం పాడైపోయింది. లోకం పాడైపోయింది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. ఒకప్పుడు కంప్యూటర్లు వస్తే మేము బ్యాంకులో వాళ్ళు మేము ఎగ్నెస్ట్ చేసాం, కంప్యూటర్లు వద్దు, కంప్యూటర్లు వద్దు, మా ఉద్యోగులు పోతాయని యాజిటేషన్ చేసాం. రాగలేదు, వచ్చేసినాయి. ఈరోజు ఎవడన్నా సెల్ ఫోన్ వద్దని ఎవడన్నా చేస్తున్నాడా? ఒక్కొక్క ఇంట్లో ఎన్ని సెల్ ఫోన్లు ఉంటాయి? 4, 1 కాదు 2, 3, 4 ఉంటాయి. ఇప్పుడే పుడతాడు, 2 నెలలు 3 నెలలు 5 నెలలు పాలు తాగుతాడు, పెడతాం. సెల్ ఫోన్ చూస్తేనే కానీ తినడం. సెల్ ఫోన్ చూస్తే అన్నం పెడితే తినడం, లేకపోతే నాకు సెల్ ఫోన్ చూపించు, ఆ కార్టూన్ చూపించు, అది చూపించాలి, అప్పుడే తింటున్నారు వీళ్ళు. ఎవరైనా అంతే. లోకం మారిపోయింది నా సోదరుడు నా సోదరి. మరి సెల్ ఫోన్లో కార్టూన్లో వస్తాయి, ఇంకేం రావా? ఇంకేం రావా? సెల్ ఫోన్లో నీకు తెలియకుండా ఏ పిల్లలు ఏమేం చేస్తాను నీకు తెలుసా? నువ్వు పైకి వెళ్ళిపోతావు, ఉద్యోగం వెళ్ళిపోతావు, నేను ఎక్కడికి వెళ్ళిపోతా, నా పిల్లల సెల్ ఫోన్ ఏం చేస్తాను నీకు తెలుసా? దుర్వ్యాపారం చేస్తున్నారు నా సోదరుడు నా సోదరి. చిన్నతనం నుంచి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చిన్నతనం నుండి. వయసు ఎంత మా పిల్లలకి? శరీరము ఏమన్నాడు ప్రభు? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరం నల్లగొట్టుకోవాలి. వయసుతో సంబంధం లేదు. జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నీకు తెలియకుండా ఈరోజు నువ్వు ప్రేమలు పడ్డావేమో ఒక స్త్రీ మీద, ఒక పురుషుని మీద. చిన్నపిల్లమైన అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పాడు చేస్తున్నాడు దేవుడు. ఎవరైతే కార్యాలు చేస్తున్నారో వారిని నేను పాడు చేస్తా. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి దేహాలు మీవి కాదు, నా శరీరము, నా యొక్క ఆలయం అది. మీరు దుర్వ్యాపారంలో పాడు చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పాడు చేస్తా అంటున్నాడు. పిల్లల్ని, పెద్దవాళ్ళని, అందరినీ. ఎలా ఉన్నారు? మనందరం పరీక్ష చేసుకున్నాం. తప్పిపోయావా నా సోదరి? పిల్లలారా తప్పిపోయారా? అమ్మా తప్పిపోయారా? నేను తప్పిపోయినా? లోహమా తప్పిపోయారా? పరీక్ష చేసుకున్నాం. ఈరోజు దేవుడు ప్రేమతో మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు దుర్వ్యాపారం వలన తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. భయంకరంగా మారిపోయాడు. పరీక్ష చేసుకో. నీ జీవితంలో ఏంటి గమ్యం? నీ జీవితంలో గమ్యం ఏంటి? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి గమనించవా? ఏనాడే నీవు ఏం చేయాల? ప్రభు కోసం నీ జీవితాన్ని అర్పించు. నీ హృదయమైన ఆలయం ఆయన కావాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు మీరు? పిల్లలారా, మీ తల్లిదండ్రులు తెలుగు ఏం చేస్తున్నారు మీరు? దేవుడు అడుగుతున్నాడు ప్రశ్న. తప్పుపోయిన కుమారుని పెట్టి అడుగుతున్నాడు నా సోదరుడు నా సోదరే. చాలా మంది పేరెంట్స్ ఉంటారు, తప్పు చేస్తే ఇంక చెయ్యి అంటారు. స్కూల్ నుంచి వస్తారా, రబ్బరో లేదా పెన్సిలో దొంగిలించి వస్తారు. మమ్మీ ఇదిగో పెన్సిల్. బాబు ఎక్కడ నేను కొనలేదు కదా. మా పక్కన ఫ్రెండ్ అరే భలే చేసేవరా అంటే ఏం చేస్తాడు? రేపు పొద్దున్న పెన్సిల్ కాదు, ఆ జేబులో ఉన్నాయో పర్స్ కూడా దొంగిలించి, అరే ఈ పర్సులు ఎక్కడ, మరి భలే బాగుందిరా ఇంకోటి చేస్తాడు. పెద్దనకి ఏమవుతాడు? జైల్లో ఉంటాడు దొంగైపోయి. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు గద్దించాలి, ప్రోత్సహించవద్దు. దీని వాక్యం చెప్తున్నామా? బాలురను పిల్లల్ని శిక్షించిన వాడు వారి విరోధి అంట. పిల్లలు తప్పు చేసినప్పుడు గద్దించకపోతే తల్లిదండ్రులు పిల్లలకి ఏమైపోతారంటే విరోధులు అయిపోతారు. తర్వాత పిల్లలే తల్లిదండ్రులు విరోధులు అవుతారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది తప్పు కుమారుడికి, తర్వాత తెలిసింది ఆగలేసినప్పుడు. ఇది నాకు బాధ్యత. ఒక తండ్రిగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. పిల్లలు మీరు కానీ లేదా బయట కానీ ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు నా తండ్రి నేనేం చేయాలా? ఇక మీరు తప్పు చేస్తున్నారు, వాక్యం ఎలా ఉంది సరిదిద్దుకోండి, ఇది నా బాధ్యత. ఒకవేళ సరిదిద్దకపోతే దేవుడు నిర్ణయం చేస్తాడు, నన్ను పాడు చేస్తాడు.
మీకు వాక్యాన్ని ఇచ్చాను కదా, వాళ్ళు చెప్పమన్నారు ఎందుకు చెప్పలేదు అని దేవుడు నన్ను క్వశ్చన్ అడిగితే నా దగ్గర జవాబు ఏముంది? మిమ్మల్ని నా పక్కన పెట్టి ఎవరు తప్పు చేసి వాళ్ళ పని నన్ను పట్టుకుంటాడు దేవుడు. నేను మళ్ళీ జవాబు చెప్పాలి, నా పని అయిపోతుంది, అడ్రస్ ఉండదు నాకు. పిల్లలారా అని ఒక మాట అన్నాడు. ఏడు చూడండి, మొదటి యోహాను మొదటి యోహాను ఆ బైబిల్ అందరూ తీయండి, 221 పేజీ, 12వ వచనం, 2:12 అందరూ చూడాలి. ఏముందమ్మా అక్కడ? పెద్ద పిల్లలారా ఉందా? అంటే చిన్నతనం నుంచే ఉంది అలవాట్లు మనకి. చిన్న పిల్లలారా, ఆయన నామను బట్టి మీ పాపములు క్షమింపబడును గనుక మీకు రాయిచున్నా. మరి యేసుక్రీస్తు రక్తాన్ని చిందించి ఎవరి పాపాలు క్షమించాడమ్మా? ఆ చిన్నపిల్లల కొరకు, మన కొరకు, అందరి కొరకు. అయితే మర్చిపోతున్నారు, మర్చిపోయి పాపం చేస్తున్నారు కాబట్టి రాస్తున్నాను అంటూ మళ్ళీ ఏమన్నాడు తర్వాత? చిన్నపిల్లలు అయిపోయిన తర్వాత ఏమన్నాడు? తండ్రులారా. అంటే తల్లి లేరు అక్కడ? తండ్రులారా అంటే వాళ్ళు తండ్రులుగానా? అలా కాదు కదా, తల్లిలారా తండ్రులని అర్థం. మీరు ఆదినున్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తర్వాత ఏముందమ్మా? యవ్వనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. తర్వాత మళ్ళీ ఏముందమ్మా? చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను. తర్వాత తండ్రులారా, మీరు ఆదినుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవ్వనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం యందు నిలిచినది, మీరు దుష్టిని జయించినారు కనుక మీకు రాయిచున్నారు. ఎవరు రాస్తున్నాడు చెప్పండి? అంటే రాయడం అంటే ఈరోజు ఎవరు బోధిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా? చిన్నపిల్లలకి, యవ్వనస్తులకి, తల్లిదండ్రులకి, అంటే అందరికీ దేవుని వాక్యం. ఏంటి వాక్యం? మళ్ళీ చదువుతున్నా, 15వ వచనం, 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరుగున్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తర్వాత యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచినది, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీరు రాయిచున్నాను. చెప్తే ఏంటి? ఏం చెప్పింది ఏమిటి? ఈ చిన్న కుమారుడు గారు ఈరోజు మాకు ఇచ్చిన సారాంశం ఏంటి? ఈ లోకమునైనను లోకమున్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా నాయన. ఆ తండ్రిని వదిలిపెట్టద్దా, పట్టుకో. లోకాన్ని పట్టుకోద్దా, నిన్ను ప్రేమించాడు మనుషుని పట్టుకోద్దా, దేవుని పట్టుకుందాం. ఎవరు పట్టుకుందాం? దేవుని పట్టుకుందాం. ఈ లోకమున్న వాడు నేను ప్రేమింపబడి, ఎవడైనా లోకమును ప్రేమించడం తండ్రి ప్రేమ ఉండదు. ఏముంటాడు? ఎందుకని? లోకమున్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవటమును ఎక్కడి నుంచి పుట్టే? తండ్రి వలన. తండ్రి వల్ల పుట్టిన కాదు. అప్పుడు ఇవన్నీ చేసి లోకాశ శరీరాలు పెట్టుకొని అబ్బా తండ్రి అంటే ఎవరన్నా తెలుగుపోమంటాడు. ఆయనే ప్రేమిస్తే అబ్బా తండ్రి, నా కుమారుడా ఏం కావాలి అంటాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? లోకమునందు అనగా శరీరాశి, నేత్రాశి, జీవడమును తండ్రి వల్ల పుట్టిన కావాలి. లోక సంబంధమైనవే. లోకమున ఆశయు గతించిపోచును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచాను. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, యవనస్తులారా, చిన్నపిల్లలారా జాగ్రత్త సుమండి. తండ్రులారా, తల్లారా జాగ్రత్త సుమండి. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారండి? యవనస్తులారా జాగ్రత్త సుమండి. మీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నారమ్మా అడుగుతున్నాడు ఈరోజు. చిన్న కుమారుడు ఏమి చూసుకోలే, లోహం కావాలి నాకు, అందుకని దూరదేశం వెళ్ళిపోయాడు. అందుకనే తన నుంచి బాయ్ టాటా. శరీరం గొల్ల అయిపోయింది. వేశ్యలతో తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు. నా సోదరే, మనం ఎలా ఉన్నాం? తర్వాత మళ్ళీ చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. అక్కడ ఏముందమ్మా చక్కని మాట?
13వ వచనంలో, కొన్ని దినమైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు. ఓకే, అయిపోయింది. ఏం చేయకూడదో చేసేసాడు. దేవుడు ఏమొద్దన్నాడో చేసేసాడు. మరి రిజల్ట్ ఏంటి? మనం ఏం చేసినా దాని ప్రతిఫలం ఉంటుంది కదా అమ్మా. మరి ఏంటి ప్రతిఫలం? ఏంటి? ఈ దుర్వ్యాపారం నాకు ఏం ప్రతిఫలం, ఏం జీతం వచ్చింది? 14, అదంతా ఖర్చు చేసిన తరువాత, ఖర్చు చేసాడంట. అంటే ఏం చేశాడు? ఎవరు పెట్టాడు? వేశ్యలకిని మందుకి. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు ఏమొచ్చిందమ్మా? గొప్ప కరువు రాగా వాడు ఏం చేశాడమ్మా? ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులు ఒకని చెంత చేరను, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపాను. అంత గుల్లైపోయిన తర్వాత ఆ దేశంలో ఏమొచ్చిందమ్మా? కరువు వస్తే ఏమవుతున్నాడంట? అతను ఇబ్బంది పడుతున్నాడంట. ఇబ్బంది అంటే ఏంటి? మధ్యాహ్నం 1 గంటలకు తెలుస్తుంది ఇబ్బంది అంటే ఏంటో. ఆకలే. తాగే వాళ్ళకి 6 గంటలకి 5 గంటలకు తెలుస్తుంది. 5 గంటల పొద్దున్న నుంచే మొదలవుతుంది అనమాట వాళ్ళకి. మనకైతే 1 గంటకి తెలుస్తుంది ఇబ్బంది ఏంటో. 2 గంటల వరకు మా ఆవిడ అన్నం పెట్టలేదు అనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతుంది కదా. మీ ఆయనలు కానీ మీరు కానీ కూర తేలేదు, అన్నం తేలేదు, ఎలా ఉంటుంది? పిల్లలకి స్కూల్కి వెళ్ళాలి, అన్నం వండలేదు, ఎలా ఉంటుంది? ఇబ్బంది. ఎందుకు వచ్చిన ఇబ్బందులు? దుర్వ్యాపారము. తెలీదా నీకు? కుమారుడా, తండ్రి దగ్గర హ్యాపీగా ఉన్నావు కదా, ఎందుకు వెళ్ళిపోయావు? కొన్ని వెళ్ళి మంచి వ్యాపారం చేసావా? దుర్వ్యాపారం చేసావు. కాబట్టి నీకు శిక్ష ఏమిటి? ఇప్పుడు నీ ఆస్తిని పాడు చేసేసాను నేను, నీ శరీరం నువ్వు పాడు చేసావు కాబట్టి, నా దేవుని మందిరాన్ని. రెండవది ఏంటి? ఇప్పుడు నీకేమి ఇచ్చాను నేను? ఇబ్బంది. ఇంట్లో ఏమి లేకపోతే ఎలా ఉంటుందమ్మా? 1000 రూపాయలు 10 రూపాయలు 2000 సంపాదించుకున్నాను, అంత ఖర్చు అయిపోయింది, ఒక పైసా లేదు, ఎలా ఉంటుంది నీకు? ఆ పక్క ఇంటికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ పిల్లలకి ఆకలేస్తున్నారు, ఇబ్బంది. ఎందుకు వచ్చింది ఇబ్బంది? దేవుని మాట వినకపోవటం వల్ల ఏమొస్తుంది నీకు? ఇబ్బంది. హల్లెలూయా. ఏంటి ఇబ్బంది చూద్దాం, ఎటువంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం అండి. ఇలా మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. అంత బైబిల్ ఉంది అండి. 20వ వచనం. ఎవరికి ఇబ్బంది? నేర్చుకుందాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టివారు ఏం చేస్తారమ్మా? అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సాహమైన వ్యాధిని కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలివేయబడెదరు. ఎవరికి ఇబ్బందులమ్మా? ధర్మశాస్త్రము దేని వాక్యాన్ని ఎవరైతే వినరో, ధర్మశాస్త్ర వాక్యాన్ని బైబిల్ని సరిగా ఎవరు బోధించరో వారికి ఇబ్బంది. మళ్ళీ చెబుతున్నా 20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించినలా వారికి అరుణోదయం కలగదు. అట్టి వారు ఏం చేస్తారు? ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేర శాపములు పలుకుతురు. ఇప్పుడు 2వ కుమారుడికి ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు ఇబ్బంది. ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఇప్పుడు వాక్యం చదివాం కదా, చెప్పండి ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఎందుకు వచ్చింది? ఏం చదువుకున్నాం యెషయా గ్రంథంలో? వాక్యం వినాలే. ఎందుకు వచ్చింది ఇబ్బంది? దేని వాక్యం వినలేదు కాబట్టి. ఇప్పుడు మనకి ఇబ్బంది వస్తుంది, ఎందుకు వస్తుంది? దేని వాక్యం వినకపోతే ఇబ్బంది వస్తుంది. అందుకని ఏమన్నాడు అక్కడ? ధర్మశాస్త్రం అంటే దేని వాక్యం కదా. దేని వాక్యము బోధించిన వారికి. ఇప్పుడు నేను బోధిస్తున్నా, దేని వాక్యాన్ని సరిగా బోధించలేదు అనుకోండి, చాలా మందికి సరిగా బోధిస్తే ఇష్టం ఉండదు. సరిగా బోధించడం ఏంటి? దొంగతనం చేశాడు, బాబు దొంగతనం చేయొద్దంటే ఎలా ఉంటుంది దానికి? ఇంకోసారి చర్చి మరి రాడు. ఇంకో చర్చికి వెళ్ళాడు, ఎక్కడికంటే బాగా చెప్తున్నాను అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికంటే చాలా బాగా చెప్తున్నా అక్కడికి వెళ్ళాడు, దొంగతనం చేసి వెళ్ళాడు.
బాబు ఏమంటా నేను ఏంటి గుర్తాడు, నేను దొంగతనం చేశాను. దొంగతనం చేస్తా పర్లేదయ్యా, నువ్వు ఎంత తీసుకో దశమా ఇక్కడ చేసి అన్నాడు అనుకోండి, ఇంకా ఆ చర్చ మాండం. ఇక్కడ నేనేమంటాను, దొంగతనం చేద్దాంట. అక్కడ ఏమంటాడు, దొంగతనం చేయి, దశం బాగా అవి ఇచ్చేయి, మీరు నువ్వు తీసుకో 90. ఇంకా చర్చ మాట్లాడు ఏంటి, అక్కడికి వెళ్తాడు, ఇక్కడ మానేసి అక్కడికి వెళ్తాడు. అయితే దేవుడు నాదేమన్నాడు, మనతోడు ఏమన్నాడు, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే బోధించారో వారికి ఇబ్బంది. ఇప్పుడు నేను ఇబ్బంది పడాలా దేవుని దగ్గర? అందుకే నేనేం చేస్తా, ఉన్నది ఉంటగా చెప్తా. మీరు కానీ ప్రపంచంలో బయట కానీ ఎవరేమనుకున్నా నాకెందుకు, నేను దేవుని దగ్గర ఇబ్బంది పడితే నన్ను కొడతాడు ఆయన. ఇంకా నాకు ఆకలేస్తుంది, ఇంకా నాకు ఉన్నది పోతుంది. అమ్మో నేను నాకు అటువంటి వద్దు, రెండో కుమారుడు నాకు వద్దు, కాబట్టి నేనేం చేయాలా? ఆయన ఏం చెప్పమని చెప్పాలి. దాన్ని కొంతమంది ఇంకో రకంగా తీసుకుంటారు, నా గురించి చెప్తాడు. అందుకని వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు కదా. తప్పిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా, దేని వాకు నీ లేదా, నీ చూడంతా ఎక్కడుంది, పక్కన లోకం. తప్పిపోతున్నావు, జాగ్రత్త సుమా. అరుణోదయము అంటే, అరుణోదయం అంటే ఏంటి? అరుణోదయం అంటే ఏంటి? అరుణ అంటే తెలుసా? అరుణ అంటే ఏంటి? మన ఇంట్లో అరుణ సిస్టర్ ఉంటుంది కదా, అరుణ అంటే ఏంటి? అరుణ అంటే వెలుగు, లైట్. ఉదయం అంటే ఉదయాన్నే సూర్యుడు తీస్తాడు కదమ్మా, అది అరుణోదయం అంటే. ఇప్పుడు ఎందుకు ఈరోజు ఆదివారం పొద్దున్నే వెలుగు వచ్చింది, ఎందుకు వచ్చింది? అరుణోదయం కాబట్టి వచ్చింది కాదు. అరుణ అంటే వెలుగు, వెలుగు వచ్చింది. వెలుగు ఎందుకు వచ్చింది? సూర్యుడు ఉదయించాడు కాబట్టి. సూర్యుడు వల్ల ఏమొస్తుంది? అరుణ. అరుణ వస్తుంది, ఏమొస్తుంది మనకి? ఉదయం. ఎవరైతే దేని వాక్యంలో ఉండరో, వినరో, చెప్పరో వారికి అరుణోదయం రాదు, అంటే వారికి వెలుగు రాదు. వెలుగు రాకపోతే ఏమో అక్కడ ఏమని చెప్పాడు ఆయన, వారు గాఢాంధకరంలోనికి తోసివేయబడుదురు. మన జీవితంలో వెలుగు ఉండదు. ఎవరికి? దేని వాక్యాన్ని ఎవరైతే వినరో, చిన్నతనం నుంచి ఎప్పుడు తప్పిపోతున్నామో వారి జీవితంలో ఇప్పుడు లైట్ వేసుకుంటే వెలుగు వస్తుంది. ఆ వెలుగు కాదమ్మా. ఇప్పుడు దీనికి 100 క్యాండిల్ పెడితే చాలా వెలుగు వస్తుంది. ఈ వెలుగు కాదు, సూర్యోదయము. ఈ లోక సంబంధం కాదు, నీ హృదయంలో ఉదయించాలి దేవుడు. నీ హృదయంలో దేవుడు ఉదయించినప్పుడు ఏమొస్తుందమ్మా? వెలుగు. అంటే నీలో చీకటి ఏమైపోతుంది, అప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. దేని వాక్యం ఎవరైతే వినరో, దేని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే బోధించరో వారికి వెలుగు ఉండదు. అంటే వారిలో ఎవరు ఉండరమ్మా? దేవుడు ఉండడు. ఎందుకని పాడు చేసేస్తున్నా దుర్వ్యాపారం వలన. దేవుని వాక్యాన్ని ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వకపోతే చూపులు పక్క వెళ్ళిపోతాయి. ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం. ఇప్పుడు మా దగ్గర చిన్నప్పుడు టీచర్ ఉండేవాడు. ఆ చేతులు ఎప్పుడు చూసినా బెత్తమే, ఇంకేముండేది కాదు. ఆ పెద్ద పేరు ఆయనకి. మా మామగారు ఉన్నాడు, భూషణ్ గారు, మా ఎవరో పాస్వామి గారు తండ్రి గారు, ఆయన కూడా టీచరే. ఆయన అంటే అందరూ భయం. ఇంకా తిడతాడు ఎప్పుడు స్కూల్కి వెళ్తే పిల్లల్ని. భూషణ్ మాస్టర్ గారు అంటే మా మామగారు ఎవరైనా తిట్టారో వాళ్ళందరూ పెద్ద పెద్ద ఇంజనీర్లు అయిపోయారు. ఇప్పుడు పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయారు. ఎందుకని? తిట్టాడు కాబట్టి. ఎవరైతే తిట్ల వాళ్ళందరూ వ్యవసాయం చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నారు అదే గ్రామంలో. కానీ ఒక టీచరు ప్రేమించి, అమ్మ తప్పు చేస్తున్నావు, బాగా చదవరా, నువ్వు పైకి వస్తావురా, నేను చెప్పిన మాట ఏంటరా, నేను చెప్పిన లెసన్స్ విన్నాయినా పైకి వస్తావు అని టీచర్ చెప్పిన మాట ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద ర్యాంకులకు వచ్చి, పల్లెటూరు, చిన్న పల్లెటూరు, పెద్ద పెద్ద ర్యాంకులో రిటైర్డ్ అయ్యారు. ఇంకా చేసిన ఇంకా చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటారు. మరి పిల్లలు ఏంటి ఇప్పుడు తిడతాడు ఏంటి వీడు, ఎప్పుడు చేతులు బెత్తం ఉంటుందేంటి అనుకుంటే ఇంకా వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు వారు విన్నారు, అరే నా మంచి కోసం కదా తిడుతున్నాడు, నా మంచిని పైకి రావాలని కదా బెత్తం పెట్టి కొడుతున్నాడు అనుకున్నారు. కాబట్టి ఆయన శిక్షని తీసుకున్నారు, పైకి వచ్చారు. కానీ ఈరోజు చిన్న పిల్లలు కూడా తిడితే కోపం. టీచర్లే పేపర్లో చూస్తున్నాం కదా, ఆ టీచర్ బాబు పిల్లలు చదవకపోతే తిడతారు, వీళ్ళు వెళ్ళిపోయి మా మమ్మీ డాడీ చెప్తారు, వాళ్ళు పోనీరు నువ్వు తిట్టలే, ఎందుకు తిరిగి కొట్టారా అంటే నేను చదవలేదు, నువ్వు అందుకని చదవరా అనరు. మా అబ్బాయి నువ్వు కొడతావా, నీకు ఎంత చేయాలని చెప్పి 10 మంది తీసుకొచ్చి ఆ టీచర్ కొడతారు వీళ్ళు వచ్చి. నేను చూడలేదా పేపర్లో, టీవీలో? లోహం చెడ్డవి, దినములు చెడ్డవి, మంచి చెప్తే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ప్రవేణ దురదజులు కావాలి అన్నాడు దేవుడు.
ఏంటంటే నువ్వేం చేస్తున్నావు, హాయిగుండి ఏం పర్లేదు, బీ హ్యాపీ. దొంగతనం చేస్తున్నావా, బీ హ్యాపీ. నీ గురించి వేసి చచ్చిపోయాడు, నీ గురించి రకం. దొంగతనం చేసావా, అందులో వేసేసి ఇక్కడికి వచ్చి రసం తీసేసుకో, కడిగేస్తాడు నీ పాపాలని. మళ్ళీ రేపు చేస్తాం, మళ్ళీ వచ్చేవారం ఇస్తాం కదా. ఈ వారం అంతా చేసి వచ్చేవారం రా, బల్ల తీసుకో, అయిపోతుంది. ఇలా ఉంది లోకం. దినములు చెడ్డవి గనుక. హల్లెలూయా. దేవుని మాట వినకపోయినా, దేవుని మాట బోధకులు సరిగా చెప్పపోయినా వారి జీవితంలో ఏముండదమ్మా, వెలుగు ఉండదు. అది చెప్పి ముగిస్తాం, మిగిలింది నెక్స్ట్ వీక్. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. 20. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారం చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. ఎవరైతే సరిగా బోధిస్తున్నారో వాళ్ళకి ఏం పెడతారంటమ్మా, తప్పు కుమారుడు ఏం పెట్టాడంట, శాపాలు. దేని సరే వీళ్ళు మనుషులు పెడితే శాపాలు పెడితే మరి దేని దగ్గర ఏమొస్తాయి, దీవెనలు వస్తాయి, పర్లేదు. అందుకని ఇప్పుడు 22వ వచనం చూడండి. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వ్యాధిని కలుగు. తర్వాత ఏముందమ్మా, వారు గాఢాంధకారములోనికి త్రోసివేయబడదు. గాఢాంధకారం త్రోసివేసేస్తే అక్కడ ఏముంటుంది, చీకటి. ఈరోజు నీకు చీకటి కావాలా, వెలుగు కావాలా? హల్లెలూయా. అంత లేచినవాడి. మిగిలిన సంగతులు చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ ధ్యానం చేద్దాం. చిన్నపిల్లలారా, యవనస్తులారా, తల్లిదండ్రులారా, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని హృదయం తెలుసుకుందాం. ఎలా ఉన్నా నీవు, నీ జీవితంలో ఎవరున్నారు, నీ జీవితంలో గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ గమ్యం దేవుడా, నువ్వు ప్రేమించిన మనుషులా, ఆస్త, అంతస్తులా? మనం ప్రేమించిన వాళ్ళు పక్కన ఉంటే చాలు, ఇంకా ఎవరు గుర్తురారు, ఇంకా దేవుడు కూడా గుర్తురాడు. ఆ డబ్బు మీద ప్రేమ, డబ్బు ఉంటే చాలు, దేవుడు గుర్తురాడు. నీకు చీకటే, నాకు చీకటే, ఇబ్బందులే. నీకున్న ఆస్తంతా సున్న అయిపోతుంది నా సోదరుడు, నా సోదరి. పరీక్ష చేసుకుందాం. దేవా క్షమించు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరీక్ష చేసుకోండి. ఇది నేను పరీక్ష చేసుకుంటున్నా, మనందరూ పరీక్ష చేసుకుందాం. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి, ఆదరించుటలోని తర్వాత ఎవరైనా తల్లైనా తండ్రైనా మరెవరైనా అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి, ప్రేమించుట మానలేదు పాపినైన నన్ను, ఆదరించుట మానలేదు అగముడైన నన్ను. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అయ్య తండ్రి, నాయన తండ్రి, ఉన్నతమైనది నీ ప్రేమ, మహోన్నతమైనది నీ కృప,
అబ్బా తండ్రి, అబ్బా బా తండ్రి, అయ్య తండ్రి నాయన తండ్రి. దాసుడవని పిలువక కుమారుడవన్నావు, మరువక నీ చేతిలో దాచుకున్నావు. దరికి చేరి గతమంతా మరచిపోమన్నావు. అబ్బా తండ్రి, అబ్బా బా తండ్రి, అయ్య తండ్రి నాయన తండ్రి. ఆదరించుటలో నీ తర్వాత ఎవరైనా తల్లైనా తండ్రైనా మరెవరైనా అబ్బా తండ్రి, అబ్బా బా నా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా బా తండ్రి, అయ్య తండ్రి యేసయ్యా నా తండ్రి. తండ్రి నాయనా, నీ దాసుడిగా ఉండడానికి కూడా నాకు అర్హత లేదు. నా దేహం అనే ఆలయాన్ని పాడు చేశాను ప్రభువా, మత్తుతో నింపేశా, స్త్రీలతో సాంగత్యం చేసి ఇక దేవుని మందిరాన్ని పాడు చేశా. నా తలంపులు సరిగా లేవు, నా చూపులు సరిగా లేవు, నా జీవితం సరిగా లేదు. నా చూపంతా కూడా నా శరీరాశల మీద, నేత్రాశల మీద, జీవితముల మీద ఇదిగో పందులు పట్టు తిరిగిచ్చావు నాయనా, క్షమించు. ఇబ్బంది పడలేకపోతున్నాను తండ్రి, అబ్బా తండ్రి క్షమించు. నీ సన్నిధి కావాలి, నీ ప్రేమ కావాలి తండ్రి. దాసుని పిలవక కుమారుని పిలిచావా? నీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత మహోన్నతమైనది నీ ప్రేమ. ఉన్నతమైనది నీ ప్రేమ, మహోన్నతమైనది నీ కృపా. అబ్బా తండ్రి, అబ్బా బా తండ్రి, అయ్య తండ్రి యేసయ్యా నా తండ్రి. నీ రక్తంతో కడుగు నాయనా, నీ దాసులోకంగా పెట్టుకోమంటే కూడా క్షమించి నీ కుమారుడుగా స్వీకరించావా. నీ ప్రేమ గొప్పది. నీ రక్తంతో కడుగు, నీ శరీరంతో బలపరచు. అబ్బా తండ్రి, యేసు నామములో ప్రార్థన చేసినాం తండ్రి, ఆమె. అలాగే ప్రార్థన గడపండి, బలం చేస్తాం.